విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలుస్తారని ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖరం కుడా చైర్మన్ తలాటం సత్య పేర్కొన్నారు. విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు 108వ జయంతి సందర్భంగా ఆంధ్ర కాపు సద్భావన సంఘం ఆధ్వర్యంలో కాకినాడ 5 బిల్డింగ్ సెంటర్లో గల ఎస్వి రంగారావు విగ్రహం సర్కిల్ వద్ద ఎస్వీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆంధ్ర కాపు సద్భావ సంఘం గౌరవ అధ్యక్షులు బసవ ప్రభాకరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్ కుడా చైర్మన్ తలాటం సత్య పాల్గొని ఎస్వీఆర్ విగ్రహానికి గజమాల వేసి ఘనంగా జోహార్లర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర కాపు సద్భావ సంఘం గౌరవ అధ్యక్షులు బసవ ప్రభాకర్రావు, వైస్ ప్రెసిడెంట్ సలాదిమూర్తి, నాయకులు ముమ్మిడి సత్యనారాయణ, ఆకుల వెంకటరమణ, తుమ్మలపల్లి వాసు, తిరుమలశెట్టి మురళీ శ్రీనివాస్, కంచమర్తి శ్రీనివాస్, చిక్కం రామచంద్రరావు, రెడ్నం రాజా, దొడ్డిపాటి అప్పారావు, ట్రెజరర్ జె రంగనాయకులు తదితరులు పాల్గొన్నారు. రంగారావు గారి అభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆయన నటన మన అందరికీ తెలుసు. భావి తరాలు కూడా గుర్తించే విధంగా మరి ఆయన నాటికలు కానీ ఆయన నటన కానీ మరి కాకినాడలో మరి ఆయన అభిమానులు అందరూ కూడా రేపు 7వ తారీఖు నుంచి మరి 3 రోజులు మరి ఆయన నటించిన నాటకాల రూపంలో అందరికీ కూడా ప్రదర్శన జరుగుతుంది. వారి అభిమానులు అందరూ కూడా ఆ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేయాలని కోరుకుంటూ మరి ఆయన సినిమాలు మనం చూసుకున్నట్లయితే పాతాళ భైరవి, నర్తనశాల, మరి రామాయణం అంటే ఎన్నో గొప్ప చిత్రాలు. ఒక కీచకుడిగా ఏ పాత్ర వేసినా కూడా మరి ఆయన గాంభీర్యం కానీ సహజన నటన కానీ మరి ఎంతో అద్భుతంగా మరి ఉండేది. ఆయన మన మధ్య లేకపోయినా ఆయన నటించిన చిత్రాలు అలాగే ఆయన పాత్రల్లో కూడా అన్నిత్యం మన మధ్యన ఉంటాయని తెలియజేసుకుంటూ మరి ఆయనకి ఘన నివాళులు అర్పించే అవకాశం కలిగినందుకు ఆయన అభిమాన సంఘాలందరికీ కూడా సంఘ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సర్కార్ కాలేజీలో చదువుకోవడం, దాంతోపాటు యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ అసోసియేషన్లో ఆయన మెంబర్గా ఉండడం, ఆయన నాటకాలు ప్రదర్శనం కూడా ఇవన్నీ కాకినాడ వాసిగా మనందరం కూడా చాలా అదృష్టంగా భావించవచ్చు. అదేవిధంగా ఈ 9 అడుగుల కాంస్య విగ్రహాన్ని మన పర్యాటక శాఖ మంత్రివర్యులు చిరంజీవి గారి చేతుల మీదుగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడం కూడా అది కూడా అదృష్టంగానే భావించవచ్చు. ఆయన నటనలో విభిన్నమైన పాత్రలు పోషించేవారు. కొంతమందికి కొన్ని క్యారెక్టర్లే వాళ్ళు ముందుకు తీసుకెళ్ళగలరు, కానీ ప్రతి పాత్రని కూడా ఆయన వేసిన ప్రతి పాత్ర కూడా ఉన్నతంగా ఉండేది. భీముడిగా, కీచకుడిగా, సాహసం చేయరా డింబగా అన్న పదం ఆయన నోటంటే విన్నారు. వివాహ భోజనము అన్నది అది పాట కూడా ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేము. అలాంటి మహనీయుడు మన మధ్యలో లేకపోయినా సరే ఆయన అభిమానుల సంఘాలు అందరూ కలిసి ఆయన ఎప్పుడూ స్మరించుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు చేసినందుకు మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక నాకు డిస్కౌంట్ పెట్టారు. అది చిరంజీవి గారు చూపిస్తే చిరంజీవి గారికి అప్పటికి 40 సంవత్సరాలు ఇది 40 సంవత్సరాల నుంచి గ్యాప్ పెట్టామని చెప్పేసి ఈ పెద్ద నాకు ఫోటో తీయలేని కూడా ఆయనకు సంతోషంగా ఆయనకి థ్యాంక్స్ కూడా చెప్పాను. ఈయన నటనలో మేము ప్రతి ఆంధ్ర కాపు సంపాదన నుంచి జననం విజ్ఞానం కూడా జరుగుతున్నాం. రేపు ఇప్పుడేమో జననం, రేపు 18వ తారీఖు, ఈ నెల 18వ తారీఖు కొట్టేశ్వరేట్ రోజు. ఆ రోజు కూడా మేము ఫంక్షన్ చేస్తాం. అందరూ కూడా ఇక్కడికి రావాల్సిందే కోరుతున్నాను. మన సత్య గారు, మన రాజశేఖర్ గారు చెప్పే అన్నీ కూడా మళ్ళీ రిపీట్ చేయక్కర్లేదు. అదే అన్ని కూడా చెప్పారు. అందరికీ వచ్చినటువంటి పార్టీలకు, మా సంఘ సభ్యులకి, తర్వాత అభిమానులకి మరి ఈ విగ్రహానికి రావడం జరిగింది. ఆ రోజు రాష్ట్ర మంత్రివర్యులు మరి గంటా శ్రీనివాసరావు గారు అయితే మరి అలాగే మన చాలామంది ఇతర ఎమ్మెల్యేలు మరి మంత్రులు కూడా వచ్చి ఈ విగ్రహాన్ని మరి ఆవిష్కరించడం జరిగింది. ఆ కమిటీలో అప్పుడు నేను కూడా ఉండడం నా అదృష్టం కింద భావిస్తూ మరి ముఖ్యంగా ఎస్వి రంగారావు గారు ఇక్కడ యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్లో
నటన శిక్షణ పొందుతూ అందులో కమిటీ సభ్యుడిగా ఉండి ఈ తూర్పుగోదావరి జిల్లా అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి ఓ పేరు ప్రఖ్యాతి తీసుకొచ్చిన ఘనత ఎస్వి రంగారావు గారిది. ఈరోజు మేము చెప్తున్నాం, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా అతను ఒక చిరస్మరణీయుడు. ఎందుకంటే నటనలో అతను మించిన నటుడు మరి ఎవరు కూడా లేరు. అంత గొప్ప నటుడికి మరి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇవ్వాలని అనేక సార్లు మేము చెప్పడం జరిగింది. ఈ రోజు వరకు దాన్ని పట్టించుకోవడం లేదు. ఈసారైనా మరి కూటమి ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసి ఆయనకి భారతరత్న అవార్డు ఇవ్వాలని మరి ఇక్కడికి విచ్చేసిన అభిమానులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ